అందరికీ నమస్కారం అండి. మనకు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి జూలై 12వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం యొక్క నిధులు రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించడం జరిగిందనమాట. ఈ పథకంకి సంబంధించి రైతులకైతే చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మాకు కొత్త పాస్‌బుక్‌లొచ్చాయి. ఇట్లా మాకు డబ్బులు పడతాయా లేదా? అలాగే కౌలు కార్డుల గురించి ఆహ్, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి డౌట్స్ అయితే రైతులకు ఉన్నాయన్నమాట. నేను ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్నిటిని పూర్తిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. రైతులకైతే చాలా ఉపయోగపడుతుందనమాట ఈ వీడియో. ఫస్ట్ వచ్చేసరికి కొత్త పాస్‌బుక్‌లకు మనం రైతులు వచ్చింటది కదా! వాళ్ళు అప్లై చేసుకోవాలా అని అడుగుతున్నారనమాట. ఇందుకొచ్చేసి ఈ కొత్త పాస్‌బుక్‌లకు విషయానికి వస్తే రీసెంట్‌గా వచ్చిన కొత్త పాస్‌బుక్‌లు ఉంటాయి కదా! అంటే 1బీ వచ్చింటది. ఇంకా పాస్‌బుక్‌లు వచ్చిండవనమాట. అలాంటి రైతులు ఈ చెప్పేదేంటంటే మీకు 1బీ వచ్చినా సరే ఈ డేటా ఉంటుంది కదా! మనకు ఎంఆర్ఓ ఆఫీస్‌లో వెబ్‌లాండ్ డేటా. ఆ డేటా అంతా కూడా మనకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్‌కి అయితే రావడం జరిగింది. కాబట్టి వారు మీ డీటెయిల్స్ అన్నీ గనుక అంటే మీ పేరు, మీ తండ్రి పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అంటే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీ యొక్క పేరును అంటే మీ యొక్క డేటాని అప్రూవ్ చేసి గవర్నమెంట్‌కైతే పంపించడం జరుగుతుందనమాట. ఈ మధ్యన పాస్‌బుక్‌లు వచ్చినా కూడా మీరైతే ఎలాంటి భయం మీకు వద్దనమాట. ఎందుకంటే మీ పేర్లు కూడా గవర్నమెంట్ తీసుకుంది. అంటే డబ్బులు వేయాలని చెప్పి ఈ రైతులకు ఈ మధ్యన వచ్చిన పాస్‌బుక్‌ల యొక్క రైతులకు కూడా డబ్బులు వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఇంకొకటి పీఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీభవ ఈ 2 కలిపి అందరికీ పడతాయా? అంటే పీఎం కిసాన్ 2000 వస్తుంది కదా! ప్రతి 4 నెలలకోసారి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం. ఈ 2 పథకాల యొక్క డబ్బులు 2 కలిపి పడతాయా? అంటే అందరికీ పడతాయా? అంటే పడవనమాట. కొంతమందికి ఏంటంటే పీఎం కిసాన్ ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళకు ఆగిపోయిందుంటాయనమాట. అంటే వాళ్ళు ఈకేవైసీ చేయించుకోకపోవడం గానీ, అలాగే ఆ విలేజ్‌లో చాలా రోజుల నుంచి లేకపోవడం వల్ల వాళ్ళను రిజెక్ట్ చేసుంటారనమాట. కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసుంటారు కాబట్టి, వాళ్ళ యొక్క పేర్లయితే రిజెక్ట్ అయింటాయి కాబట్టి, వాళ్ళకు పీఎం కిసాన్ డబ్బులు పడవు కొంతమందికి. ఆ పడని వారికి అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులు పడే ఛాన్స్ ఉందనమాట. కొంతమందికి పీఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీభవ 2 పథకాల యొక్క డబ్బులు కలిపి పడతాయనమాట. అంటే వీరి యొక్క డేటా అంతా గవర్నమెంట్ దగ్గర కరెక్ట్‌గా ఉంటుందనమాట. అంటే వీళ్ళు ఈకేవైసీ చేయించుకోవడం గానీ, ఎన్‌పీసీ లింకులు గానీ, ఇలాంటి డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర కరెక్ట్‌గా ఉన్నట్లయితే, మీరు యాక్టివ్‌గా ఉన్నట్లయితే గనక ఈ 2 పథకాల యొక్క డబ్బులు మీకు కలిపి పడతాయి. ఒకవేళ మీకు పీఎం కిసాన్ డబ్బులు గనక పడలేదని అంటే గనక మీరు మీ పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు అలాగే మీ బ్యాంక్ అకౌంట్‌ని తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలకు గానీ, అలాగే మీ సేవా సెంటర్‌కి గానీ వెళ్ళి మీరైతే మళ్ళీ మీ యొక్క పీఎం కిసాన్‌ని యాక్టివేట్ చేయించుకుంటే మీకు నెక్స్ట్ టైమ్ మళ్ళీ వేస్తారు కదా డబ్బులు. ఆ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు అప్పుడు పడే ఛాన్స్ ఉందనమాట. అంటే పాతవి కూడా పడకపోయింటాయి కదా పీఎం కిసాన్. అవి కూడా కలిపి పడతాయన్నమాట ఈ పీఎం కిసాన్‌లో. ఇప్పుడు కౌలు రైతులకు డబ్బులు పడతాయా? ఒకవేళ పడితే ఎంత పడుతుంది? కౌలు రైతులకు డబ్బులు పడతాయంటే గనక మనకు పడతాయన్నమాట. ఇప్పటివరకైతే గనక మన రాష్ట్రంలో వీళ్ళు గవర్నమెంట్ వచ్చేసి జూలై 12వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని నిధులు వేయాలని చెప్తుంది. కానీ కౌలు రైతులకు యొక్క కౌలు కార్డులు అయితే ఇంకా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడిప్పుడే మన గవర్నమెంట్ కౌలు రైతులకు ఈ కౌలు కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పటివరకైతే కౌలు రైతులు ఇంకా తీసుకుంటున్నారు. వారికి కూడా పడతాయంటే గనుక ఇది కూడా చాలా మందికి అయితే డౌట్ ఉందనమాట. మీతో పాటు నాకు కూడా ఈ ప్రశ్నకైతే డౌట్ ఉంది. చూడాలి మరి ముందు ఈ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ కౌలు రైతుల యొక్క విషయంలో. ఒకవేళ కౌలు రైతులు గనక పడితే గనక అన్నదాత సుఖీభవ మొత్తం ఒకేసారి పడుతుందనమాట. అంటే 20,000 రూపాయలు ఉంది కదా! ఇది పీఎం కిసాన్‌కి ఈ కౌలు రైతులకు అసలు సంబంధమే లేదనమాట. మొత్తం స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిందే. కాబట్టి మొత్తం డబ్బులు ఒకేసారి పడతాయనమాట. ఈ కౌలు రైతులకు మొత్తం 20,000 రూపాయలు ఒకేసారి పడతాయి. లేదంటే గనక వీళ్ళు గవర్నమెంట్ వేసే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ని బట్టి అంటే 10,000 ఒకసారి, 10,000 ఒకసారి ఇలా. ఒకటే రేషన్ కార్డులో ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులు పడతాయా? రేషన్ కార్డులో ఒక 2-3 రైతులు ఉండింటారు. ఆ రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులైతే పడవనమాట. ఒకరికి మాత్రమే డబ్బులు పడతాయి. ఎంతమంది రైతులున్నా, ఒక రేషన్ కార్డులో ఎంతమంది రైతులున్నా గానీ, ఒకరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులైతే పడతాయన్నమాట.
అలాగే ఎంప్లాయీస్కి అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులు పడతాయా, ఇది కూడా మనకు చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఎంప్లాయీస్ పడతాయని. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ, అలాగే మనకు కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉంటాయి కదా, అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలాంటి పోస్టులు ఉన్నటువంటి వారికి కానీ, అలాగే పెన్షన్ తీసుకుంటున్నారు, 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకుంటుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ నుంచి అందేటువంటి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అయితే పడవు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా డబ్బులు పడతాయా. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే మనకు మన బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఈ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డుకి మనకి ఎన్పిసిఐ లింక్ అంటే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మనకైతే డబ్బులు పడవు. మనం అన్ని డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర కరెక్ట్గా ఉన్నా కూడా, మనం ఈకేవైసీ కరెక్ట్గా ఉన్నా కూడా మనకైతే డబ్బులు పడవు అనమాట. అంటే మన బ్యాంక్ అకౌంట్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి మామూలుగా చెప్పాలంటే. ఈ లింకు అంటే ఏవైనా ఇంతకుముందు మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్ పథకాల డబ్బులు పడుతూ ఉంటే కనుక మీకు ఎన్పిసిఐ లింకు ఉన్నట్టే. ఒకవేళ రైతుకు ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్ పథకాలు పడకుండా ఉంది, ఇప్పుడే కొత్తగా ఉన్నట్లయితే కనుక, మీకు ఆ డౌట్ ఉన్నట్లయితే కనుక, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంకుకు మీరు వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, అలాగే మీ మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీరు ఒకసారి ఎన్పిసిఐ లింక్ చెక్ చేయించుకుంటే మీకైతే మంచిదనమాట. అంటే డబ్బులు పడిన తర్వాత బాధపడేదానికంటే ఒకసారి ముందే వెళ్ళి రైతులు చెక్ చేయించుకుంటే మంచిదనమాట. ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనమాట. ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే డబ్బులు పడతాయి, లేదంటే అసలు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ వేసినా కూడా మీ అకౌంట్లో పడవన్నమాట. ఇవండి మనకు ఈ రైతులు చాలామంది అయితే మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అలాగే ఈ డబ్బులు వచ్చేసరికి జూలై 12వ తేదీన గవర్నమెంట్ వారైతే వేయాలని చెప్పి నిర్ణయించుకున్నారనమాట. ఇంకా రైతులకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను ఈ కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేనైతే మీకు ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక, అంటే మీ పొలం పాస్బుక్, ఆధార్ కార్డు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే మీ పేర్లు వచ్చాయా లేదా అని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేయించుకోండి. అందులో అయితే ఎలాంటి సమస్య ఉండదన్నమాట. ఇదండి ఈ వీడియో గురించి. నేను ఈ వీడియోలో రైతులకు ఉన్నటువంటి ప్రశ్నలకు దాదాపుగా సమాధానాలు చెప్పినానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి, వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది రైతులకు. థ్యాంక్ యూ అండి అందరికీ.